హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి టాపిక్ మనల్ని కొంచెం భయపెట్టినప్పటికీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మరి అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మారికి సంబంధించినటువంటి లక్షణాలు రోజుకు ఒక రకంగా బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు కొన్ని లక్షణాలు అనేవి బయటపడటం వల్ల అప్డేట్ అవుతూనే మనం వెంటనే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు తెలిసినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి అంతవరకే మనం వీటిని పరిగణలోకి తీసుకుని మిగతా ఏదైనా లక్షణాలు కనబడితే వాటిని గనక మనం కన్సిడర్ చేసుకోకపోతే మనం ఈ మహమ్మారి బారిన వెంటనే పడతాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త లక్షణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ హెల్త్ విషయంలో ఏదైనా మనకు చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటేనే చాలా మంచిది. అండ్ అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం మేము అందించగలుగుతాం. ఒక వీడియోలోకి వస్తే, బయట ప్రపంచాన్ని చూస్తుంటే భయపడే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం చూసినటువంటి వారు తర్వాతి రోజున మనకు కనిపించని పరిస్థితులు ప్రస్తుత ప్రపంచం నిండా ఉన్నాయి. అంతలా మహమ్మారి ప్రపంచాన్ని కబళించేస్తోంది. విజృంభించి తన కోరలు చాచి ప్రపంచం మొత్తం మీద కూడా విస్తరించేసింది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా అనేది ప్రస్తుత ప్రశ్నగా మిగులుతోంది ప్రతి ఒక్కరి దగ్గర. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోగలమా అని కొన్నిసార్లు చాలా మటుకు డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే మరణాల శాతం పెరుగుతూ వస్తోంది. ఎన్ని రకాల చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఎన్ని రకాల జాగ్రత్తలతో మనం ఉంటున్నప్పటికీ కూడా మహమ్మారి తన యొక్క విజృంభణను కొనసాగిస్తోంది. అలా దాని కబళ హస్తాల్లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలతో పాటు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలానే ఉంటున్నాయి. మనం తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు మా చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఒక పల్స్ ఆక్సిమీటర్ తప్పకుండా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా మన ఆక్సిజన్ లెవెల్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వచ్చేసినాయి. మనం భోజనం చేసేటప్పుడు భోజనంతో పాటు వాటర్ని ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే ఇప్పుడు ప్రతి గంటకు వీలైనంత వరకు గంటకు లేదా ఒక 3 గంటలకు ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ తోటి మన పల్స్ చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. కారణం ఏంటి అంటే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముదుసలి వరకు కూడా చెప్పగలరు మహమ్మారి యొక్క విజృంభణ అని. ఇదివరకు వైరస్ లాంటివి ఏమన్నా మన మీద అటాక్ చేసినప్పుడు వాటిని మనం తిరిగి మన వైట్ బ్లడ్ కార్పసెల్స్ తోటి పోరాడి మనం వాటిని సాధించుకోగలిగే వాళ్ళం. అవి తగ్గుముఖం పట్టేవి, మనిషి విజయం సాధించేవాడు. కానీ ఈ రోజు ఈ మహమ్మారి మనిషి పైన తన విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. నిజమే, మనిషిని కబళించి ఆ శవాల గుట్టల మీద తన జెండా ఎగరేస్తోంది ఈ మహమ్మారి. మరి ఇలాంటి మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే దాని లక్షణాలు తప్పకుండా మనకు తెలియాలి. అలాంటి కొన్ని లక్షణాలను మా ఇదివరకటి వీడియోస్లో మీకు మేము చెప్పున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంకా మరికొన్ని లక్షణాలను తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ లక్షణాలు అనేవి అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే ప్రభుత్వం వారు మన కోసం అంటే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరి కోసం కూడా వీలైనన్ని చోట్ల బెడ్స్ అనేవి అరేంజ్ చేశారు. విత్ ఆక్సిజన్, వితౌట్ ఆక్సిజన్. ఈ వివరాలన్నీ మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ఆ సైట్స్ ఏంటో తెలుసుకోవాలి. వాటికి సంబంధించి కూడా మేము కింద డెస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాం, అవసరమైన వారు చూసుకుంటారని చెప్పి. ఫ్రెండ్స్, అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ విషయాలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే తెలిసిన లక్షణాలే కదా అని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ప్రస్తుతం సెకండ్ వేవ్ అనేది ఎక్కువగా విజృంభించటం వల్ల దానికి సంబంధించిన కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి. కొత్త రకమైనటువంటి వేరియంట్లు సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవటం జరుగుతోంది. కొత్త కరోనా యొక్క వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ గా రూపుదాల్చడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ వైరస్ యొక్క లోడ్ సంఖ్య రోజుకి కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఈ మహమ్మారి మరియు ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్ట్రెయిన్ ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు మాత్రమే కాదు, తీవ్రమైనటువంటి మహమ్మారి యొక్క లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ మహమ్మారికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం వారు చెప్తోంది ఏంటంటే హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలి అని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు బయట తిరగకూడదు. అందరితో కలిసి వారి యొక్క
నడవడికను కొనసాగించకూడదు. ఎందుకంటే ఆ వైరస్ యొక్క వ్యాప్తి అనేది తొందరగా జరిగిపోతుంది. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి ఇలా హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చిన వారు ఎవరు కూడా బయట తిరగకూడదని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితి వస్తేనే ఆసుపత్రిలో చేరడం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే అనవసరంగా కూడా వీరు బయట తిరగడం ద్వారా ఈ వ్యాధిని మరికొంతమందికి వ్యాపింపచేస్తున్నారు. అసలు ఏ లక్షణాలుంటే హాస్పిటల్లో చేరాలి, ఏ లక్షణాలుంటే ఇంట్లోనే ఉండాలి అనేది వేరియేట్ చేయటం కూడా చాలా కష్టంగా మారిపోయినాయి ప్రస్తుతం పరిస్థితులు. SARS-CoV-2 లక్షణాలు స్వల్పంగా నుంచి తీవ్రంగా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మహమ్మారి సోకినటువంటి మొదటి వారం అనేది చాలా చాలా కీలకం. దీనివల్ల వచ్చేటటువంటి లక్షణాల మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. మనకు వచ్చినటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, లేక అవి అలానే ఉన్నాయా? ఒకవేళ మార్పులు జరిగితే అవి తీవ్రంగా ఉన్నాయా లేక స్వల్పంగా ఉన్నాయా అనేది మనం గుర్తించాలి. వాటిల్లో మొదటిది ఏంటంటే శ్వాస తీసుకోలేకపోవడం. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పూర్తి శ్వాస అనేది తీసుకోలేకపోతూ ఉంటారు. అలాగే తరువాతి లక్షణం ఛాతీలో నొప్పి, మంట అని తీవ్రంగా చెప్పుకోవచ్చు. శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన శ్వాసకోశ నాళాల మీద ఈ మహమ్మారి తన దాడిని ప్రారంభిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టతరమైన పనిగా మారిపోతుంది. ఎవరైతే ఈ మహమ్మారి బారిన పడ్డారో వారికి తెలియకుండానే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సడన్ గా పడిపోతూ ఉంటాయి. అందుకే హోమ్ క్వారంటైన్ లో ఉండే వారంతా కూడా ఆక్సిమీటర్ ద్వారా ఎప్పటికప్పుడు వారి యొక్క పల్స్ రేట్ మరియు ఆక్సిజన్ రేట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఫ్రెండ్స్, కొత్తగా ఇంకోటి ఏంటంటే మతిమరుపు మరియు కన్ఫ్యూజన్ లాంటి లక్షణాలు కూడా ఈ మహమ్మారి యొక్క లక్షణాలుగా గుర్తించాలి. కారణం ఏంటంటే ఈ మహమ్మారి యొక్క ప్రభావం అనేది మెదడు మరియు నాడీ వ్యవస్థ పైన ఉంటుంది. అంతేకాదు, ఛాతీలో ఎలాంటి తేలికపాటి నొప్పి అనిపించినా నిర్లక్ష్యం అస్సలు చేయకండి. పెదాలు మరియు ముఖంలోని కొన్ని భాగాలు నీలం రంగులోకి మారిపోతాయి. అంతేకాకుండా ఆక్సిజన్ స్థాయి అనేది పడిపోవడంతో హైపోక్సియాకు దారితీస్తాయి. హైపోక్సియాకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము మా ముందు వీడియోలో చెప్పాం. దాన్ని కూడా మీకు మేము డెస్క్రిప్షన్ లో ఇస్తాం. అందులో మీరు హైపోక్సియాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, సరైన టైంలో మనకి వైద్య సహాయం అందకపోతే మరణం అనేది ఈజీగా మనల్ని చేరుకుంటుంది. సాధారణంగా ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి లక్షణాల్లో జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాదు, వీటి అన్నిటినీ మీరు పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ఏ ఒక్కటి కనిపించినా కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అంటే మనకు ముక్కు కారుతోంది అంతే కదా, ఒళ్ళు నొప్పులు కానీ లేకపోతే జ్వరం కానీ లేదు కదా ఇలా అనుకోకండి. మీకు ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాల్లో ఏది కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినప్పటికీ మీరు ఖచ్చితంగా అత్యవసరమైనటువంటి చికిత్సను తీసుకోవడం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల్లో ఏది మీకు అనిపించినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ వస్తువుని కూడా అంటుకోకండి. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి పనులు మాకు తెలిసినవి ఏంటంటే, కొంతమంది ఈ పేషెంట్స్ ఎవరైతే మహమ్మారి బారిన పడి ఉన్నారో వారందరినీ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి తరలించడానికి కార్స్ లేదా ఆటోస్ లాంటివి యూజ్ చేసిన తర్వాత వారు వెంటనే వాటిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడో ఓ చోట డంప్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. అలా పెట్టి ఒక 4-5 రోజుల తర్వాత వాటిని చక్కగా వాష్ చేయించుకుని తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా బయట నడుస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే మీ వాహనాన్ని తప్ప, అది కూడా మీ చేతులు, మీ వాహనం యొక్క హ్యాండిల్స్ తప్పకుండా శానిటైజ్ చేసుకుని మీరు వాహనాన్ని యూజ్ చేసుకోండి. అదేవిధంగా బయట వాహనాలు అస్సలు అంటుకోకండి. ఇది మొదటి విషయం. మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా కనిపించినా, ఏదైనా పడిపోయింది అది నాదేనేమో అని మీకు అనిపించినా, లేకపోతే అయ్యో ఎవరిదో ఏదో పడిపోయింది అని మీకు అనిపించినా వెంటనే తీసే ప్రయత్నం కూడా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలా దానికి కూడా ఖచ్చితంగా, అంటే ఏ వస్తువుకైనా కూడా వైరస్ యొక్క లక్షణాలు అనేవి ఖచ్చితంగా అంటుతున్నాయి కాబట్టి వాటిని కూడా మీరు అంటుకోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. అంతేకాకుండా శానిటైజేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి. మాస్క్, డబుల్ మాస్క్ పెట్టుకోండి. ఎవ్వరూ కూడా ఇప్పుడు సింగిల్ మాస్క్ పెట్టుకుని ఊపిరి అందట్లేదు అని చెప్పి అనుకున్న టైం నుంచి మనం ఇప్పుడు డబుల్ మాస్క్ పెట్టుకున్నా కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఊపిరి పీల్చుకోవడమే తప్ప డబుల్ మాస్క్ కూడా మనం తీసేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం బయట లేవు. అంతేకాదు ఫ్రెండ్స్, మరో విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే,
చాలా వరకు ప్రభుత్వాలు మనకు చాలా చాలా సహాయం చేస్తూనే ఉన్నాయి. అయితే అందరికీ ఈ సహాయం అనేది అందకపోవచ్చు. సో కొన్ని స్వచ్ఛంద సంస్థలు భోజనాలు అవి అందిస్తూ ఉంటున్నారు. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ మహమ్మారి బారిన పడి పేషెంట్స్ గా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారో వారికి కూడా మందులు అంటే మెడిసిన్స్ లాంటివి కూడా అందిస్తూ ఉన్నారు. అలాంటి వారి యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉండండి. మీరు ఇంట్లో ఉండి స్టార్వ్ అయిపోవడం వల్ల తీసుకునేటటువంటి మెడిసిన్స్ మీ శరీరం మీద పనిచేయవు. కావలసిన శక్తిని మీరు తప్పకుండా పొందుకుంటేనే ఖచ్చితంగా మీకు ఆ మందులు అనేవి పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. కొన్ని చోట్ల అయితే చాలా వరకు కూడా హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా దొరకట్లేదు అంటున్నారు. అలా బెడ్స్ అవైలబిలిటీ కోసం ప్రభుత్వం వారు కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు అక్కడ ఎక్కడెక్కడైతే బెడ్స్ ఖాళీ ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి అయినా తెలియని వారందరికీ కూడా మనం ఈజీగా చెప్పగలిగింది ఈ అంతర్జాలం మాత్రమే. అందుకోసమే ఈ సమాచారాన్ని మేము దీంట్లో క్రోడీకరించి మీకు అందిస్తున్నాం. సో వీడియో నచ్చిందా? వీడియోలో మనం ప్రస్తావించుకున్న లక్షణాల గురించినటువంటి టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మహమ్మారి ఏ రోజుకు ఆ రోజు తన కోరలు చాస్తూ కొత్త రూపు దాల్చుతూ కొత్త లక్షణాలను బయట పెడుతోంది. మరి ఆ లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకోసమే మీకు ఈ వీడియోని అందిస్తున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.